మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళా భద్రత పురుషుల బాధ్యత అనే నినాదంతో స్టాండ్ విత్ హర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడిపిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో వివిధ విభాగాధిపతులుగా మహిళలకు అవకాశం కల్పించామని చెప్పారు. మహిళల రక్షణ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనందరం కూడా ఆ రక్షణ కల్పించినప్పుడు ఎవరైనా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించినప్పుడు నిలబడి ప్రశ్నించే అనే తత్వాన్ని మనం పెంచుకోవాలి. నాకెందుకు లేనో చూసి చూడనట్టు ఉండడం కూడా ఒక రకంగా నేరాన్ని ప్రోత్సహించడమే. అది కాలేజీలో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, రైలు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎనీ అదర్ పబ్లిక్ ప్లేస్ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా మనం దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయాలి. కంప్లీట్ పోలీస్ వ్యవస్థ ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఈరోజు ఫిజికల్ క్రైమ్ కంటే కూడా సోషల్ క్రైమ్ పెరిగిపోయింది, సోషల్ మీడియా క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. ఆడపిల్లల్ని వేధించడానికి ఈరోజు టెక్నాలజీని కూడా